నమస్తే సార్. నమస్తే. సార్ మనం చూసినట్లయితే హెచ్ఎంపివి వైరస్, అసలు ఆ హెచ్ఎంపివి వైరస్ అంటే ఏంటి? హెచ్ఎంపీ వైరస్ అనేది హ్యూమన్ మెటానీమో వైరస్ అండి. అది మనకి నీమో విరిడే ఫ్యామిలీ అనే గ్రూప్ది. ఇది కరోనా వైరస్ టోటలీ డిఫరెంట్ వైరస్. ఇది ఏమన్నా కొత్త వైరస్ అంటే అస్సలు కాదు. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో ఉన్నదే. కాకపోతే ఇప్పుడు కొంచెం దాని గురించి అవేర్నెస్ పెరుగుతుంది. ఇది మనకి ఆర్ఎన్ఏ వైరస్ అని అంటాం. ఈ నీమోవిరిడే ఫ్యామిలీ గ్రూప్లో ఆర్ఎన్ఏ వైరస్. హెచ్ఎంపివి వైరస్ని ఎలా గుర్తించాలి? ఇది లక్షణాలు మీరు చూసారంటే అండి, ఇది మామూలుగా కామన్ కోల్డ్ వచ్చిన ఎవరికైతే వస్తుందో అలాంటి లక్షణాలే ఉంటాయి. జలుబు, కళ్ళు కారటం, నీళ్ళు కారటము, దగ్గు, దాంతోపాటు కఫం రావటము అండ్ జ్వరం. ఇవి సాధారణంగా దీని నుంచి వచ్చే లక్షణాలండి. సో ఇది సరే వచ్చింది, ఈ లక్షణాలు ఉంటాయి. ఇలానే దీనిలాగానే చాలా వైరస్లు కూడా ఇలాంటి లక్షణాలే ఉండొచ్చు. దీన్ని ఐడెంటిఫై చేయటం ఎలా అని అంటే మల్టీప్లెక్స్ పీసీఆర్ అనే టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్తో స్పెసిఫిక్గా హ్యూమన్ మెటానీమో వైరస్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. ఇంతకుముందు ఇలాంటి టెస్టులు లేవు. ఇప్పుడు మనకి బెటర్ డయాగ్నోస్టిక్ టెస్ట్, మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ టెస్ట్ రావటం మూలాన స్పెసిఫిక్గా ఈ వైరస్ ఉంది అనేది మనం 100% ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. దాంతో ఇది ఉంది అని తెలుస్తుంది. లేకపోతే ఇంతకుముందు మన కొన్ని సంవత్సరాల ముందు అనుకోండి, ఇలానే లక్షణాలు ఉన్నాయి, ఏదో వైరల్ ఫీవర్ అని అలా వదిలేసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు మనం వైరల్ ఫీవర్ అంటమే కాకుండా ఏ రకమైన వైరస్తో ఇన్ఫెక్ట్ అయ్యారు అనేది కూడా ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. సో దీనికి మనం ఈ స్పెసిఫిక్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అనే చేయించుకుంటే క్లియర్గా తెలిసిపోతుందండి. సాధారణంగా ఈ వైరస్ చిన్నపిల్లల్లోనూ అండ్ ఎల్డర్లీ ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేటస్లో ఉండే వాళ్ళకి ఎక్కువగా ఇది ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుందండి. అండ్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు మీకు చెప్పినట్లు లక్షణాలు అలానే కామన్ కోల్డ్, జలుబు లాంటి లక్షణాలే ఉంటాయి. కాకపోతే ఈ పిల్లలకి మనం సరైన సమయంలో ఆ సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వకపోతే కొంతమందికి, చాలా తక్కువ మందికి అది కాంప్లికేషన్స్ కింద చూపిస్తుంది. ఏ విధంగా కాంప్లికేషన్స్ అంటే నిమోనియా, లంగ్ ఇన్ఫెక్షన్, లేకపోతే అదే ఇంకా సివియర్గా వెళ్ళి ఏఆర్డిఎస్ అని అంటాం. అది చాలా తక్కువ శాతం మందికే ఆ స్టేజ్లోకి వెళ్తారు. చాలామందికి ఇది చిన్నదానిలాగానే ఉండి తొందరగానే తగ్గిపోతుంది. సో మనం చూసుకున్నట్లయితే హెచ్ఎంపివి వైరస్ పిల్లల్లోనే ఎక్కువగా వస్తుంది అంటున్నారు. సో ఎందుకంటారు పిల్లల్లోనే ఎందుకు ఎక్కువగా వస్తుంది? మనకి కామన్గా చూస్తే అండి, పిల్లలు వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువలో ఉంటారు. అదే పెద్ద వయసులో వాళ్ళకి కూడా ఇమ్యూనిటీ తక్కువలో ఉంటారు. సో ఈ గ్రూప్ వాళ్ళకి బికాస్ కొంచెం ఇమ్యూనిటీ తక్కువలో ఉంటుంది కాబట్టి ఇది సోకే ఛాన్సెస్ ఎక్కువగా, సోకటమే కాకుండా అది జబ్బులాగా కనపడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఎలాంటి ఆహారంతో పిల్లలకి ఇమ్యూనిటీ ఇవ్వగలం? మనము జాగ్రత్తలు తీసుకోవాల్సినవి అండి. కామన్గా ఎలానంటే ఫస్ట్ మన ఇమ్యూనిటీని స్ట్రాంగ్గా చేసుకోవటం అంటే హైజీనిక్ ఫుడ్, హెల్తీ ఫుడ్ అనేది తినటం. అది పిల్లలకి రెగ్యులర్గా మనము అది వాళ్ళకి వస్తున్నాయా లేదా అనేది చూసుకొని యాజ్ ఎ పేరెంట్స్ తప్పనిసరిగా అది వాళ్ళకి ప్రొవైడ్ చేయటం. అలా చేస్తుంటే వాళ్ళ ఇమ్యూనిటీని పెంచిన వాళ్ళం అవుతాము. అండ్ దాంతోపాటు వీళ్ళకి ఇన్ఫెక్ట్ అయినా సరే ఇమ్యూనిటీ కొంచెం బెటర్గా ఉండటంతో వాళ్ళకి ఆ జబ్బు సివియారిటీ అనేది బాగా తగ్గించగలుగుతాం. ఓకే, మరి స్కూల్కి వెళ్ళే పిల్లలు దీన్ని బట్టి చూస్తే మాస్క్ ధరించాలంటారా? సో ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే, ఇది మనకి ఇన్ఫెక్టెడ్ సెక్రేషన్స్, సో ఉమ్ము, ఆ కఫం అనేది ఉంటుంది కదా, ఎవరికైతే ఇది ఉన్న వాళ్ళకి ఆ కఫంతో స్ప్రెడ్ అవుతుంది. దగ్గు కూడా ఉంటుంది. సాధారణంగా దగ్గు వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఐదర్ ఇలానే దగ్గుతారు లేకపోతే చెయ్యి అడ్డం పెట్టుకుంటారు. సో అలా ఉన్నప్పుడు ఆ ఇన్ఫెక్టెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి త్రూ డ్రాప్లెట్స్తో చెయ్యి మీద పడుతుంది. అదే చేత్తో డోర్ తలుపులు తీయచ్చు, లేకపోతే లిఫ్ట్ బటన్స్ నొక్కచ్చు, లేకపోతే పెన్సిల్స్ పట్టుకోవచ్చు, టేబుల్ మీద ఇలా చేతులు పెట్టచ్చు, అలా చేస్తారు. అలా మిగతా సరౌండింగ్ ప్లేసెస్లోకి స్ప్రెడ్ చేస్తారు. అక్కడి నుంచి మిగతా పిల్లలు కానీ ఎవరన్నా అదే టేబుల్ని పట్టుకోవచ్చు, అదే స్విచెస్ని ముట్టుకోవచ్చు, లేకపోతే డోర్ నాబ్స్ని ముట్టుకోవచ్చు, లేకపోతే పెన్సిల్స్, షార్ప్నర్స్ అవి కూడా షేర్ చేసుకోవచ్చు.
అలా వాళ్ళు షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళ చేతులకి స్ప్రెడ్ అవుతాయి. మళ్ళీ అదే చేతులతో వాళ్ళు తినటము లేకపోతే కళ్ళని రుద్దుకోవటం అలా చేసినప్పుడు ఇలా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అనుకోండి, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా వాళ్ళు దగ్గరగా ఉండే వాళ్ళ ముఖం మీద ఎక్కడ దగ్గర అనుకోండి, సో అలా కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికని మనము చేయాల్సింది ఏంటంటే కాంటాక్ట్ ప్రికాషన్స్ అని అంటాం. సో ఆ కాంటాక్ట్ ప్రికాషన్స్ అనేది మనం తరోగా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యామనంటే స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ని మనం చాలా వరకు తగ్గించగలుగుతాం. ఓకే, మీరు చెప్పినట్లుగా మరి సార్ పిల్లల్లోనే వస్తుంది అంటున్నారు కాబట్టి కొంచెం వీక్గా ఉండే పిల్లల విషయంలో ఎలాంటి ఆహార నియమాలు తీసుకోవచ్చు? మనం ఆహారం అంటే హైజీనిక్ ఫుడ్, మెయిన్గా పిల్లలు ఎదిగే పిల్లలకి కంపల్సరీగా మిల్క్ అనేది తాగాలి. అది కూడా మిల్క్ అంటే అడల్టరేటెడ్ కాకుండా ఉండేది మనం చూసుకోవటం. అండ్ వాళ్ళకి రోజు కావాల్సినన్ని క్యాలరీస్ అనేది కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలండి. దానిలోనే ఎదిగే పిల్లలు కాబట్టి ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ ఇవన్నీ ప్రపోర్షనేట్ దానిలో ఉన్న ఫుడ్స్ని మనం ఇవ్వాలి. ఫ్రూట్స్ అనేవి కూడా బాగా తినాలి వాళ్ళు. చాలా మటుకు ఇప్పుడు అందరూ తింటున్నాయి చాక్లెట్స్, బిస్కెట్స్, కుకీస్, ఐస్ క్రీమ్స్, అల్ట్రా ప్రాసెస్డ్ షుగర్స్ ఉండేవి చాలా మటుకు ఎక్కువగా ఇప్పుడు తినటం చూస్తున్నాం. వాటి నుంచి ఎస్పెషల్లీ ఎదిగే పిల్లలు స్ట్రిక్ట్గా ఇది పేరెంట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. కంపల్సరీగా వాళ్ళు దాని నుంచి దూరంగా ఉంటేనే వాళ్ళని మనం చాలా మటుకు కాపాడుకోగలుగుతాం. ఓకే సార్, ఈ హెచ్ఎంపివి వైరస్కి వ్యాక్సిన్ ఉందా? ఇంకా ఆ వ్యాక్సిన్ ట్రయల్స్లోనే ఉందండి. ఇప్పటి వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే మనము ఈవెన్ ఎవరికి కూడా ఆ వ్యాక్సిన్ అనేది లేదు, ఎవరికి కూడా ఇవ్వట్లేదు. పెద్దవారిలో హెచ్ఎంపివి వైరస్ యొక్క ప్రభావం ఎంత ఉందంటారు? ఇదే అండి, ఎలా మనం చూసామన్న ఇంట్లో పిల్లలు ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు. కామన్గా స్ప్రెడ్ అయ్యేది ఎలా అంటే అండి, మేబీ పిల్లలకి స్కూల్లో ఎవరికో ఉంటుంది, వాళ్ళ నుంచి పిల్లలకి వస్తుంది. పిల్లల నుంచి నెక్స్ట్ ఇమ్యూనిటీ తక్కువ ఉండేది ఫ్యామిలీలో ఎవరు అని అంటే గ్రాండ్ పేరెంట్స్. సో పిల్లలు రాగానే వెళ్ళి గ్రాండ్ పేరెంట్స్తోనూ ఉంటారు, మాట్లాడుతుంటారు, దగ్గరికి వెళ్ళి చూస్తుంటారు. సో దాంతో పిల్లల నుంచి గ్రాండ్ పేరెంట్స్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయి. సో స్ప్రెడ్ అయినప్పుడు అదే కాకుండా ఇప్పుడు ఈ గ్రాండ్ పేరెంట్స్కి ఎవరికైతే వేరే కోమార్బిడ్ కండిషన్స్ అంటాం, లైక్ ఏదైనా హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, కిడ్నీ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే లంగ్ ప్రాబ్లమ్, సిఓపిడి అట్లాంటివి ఉండే వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ ఇంకా తక్కువగా ఉంటుంది. వయసుతోనే కాకుండా ఇవన్నీ యాడ్ ఆన్ ఉండటంతో ఇమ్యూనిటీ తక్కువలో ఉంటుంది. దాంతో వాళ్ళకి సోకటమే కాకుండా అది జబ్బులాగా మనకి వ్యాపించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అసలు ఈ హెచ్ఎంపివి వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది సార్? ఇది మీకు చెప్పినట్లు మనకి ఇన్ఫెక్టెడ్ సెక్రేషన్స్ అండి. మనం మాట్లాడతాము, లేకపోతే దగ్గుతారు, స్ప్రెడ్ అవ్వచ్చు. ఆ 6 feet కన్నా దూరంగా ఉన్నారనుకోండి, కింద పడిపోద్ది, ఏం ప్రాబ్లం రాదు. అలా కాకుండా సో దగ్గినప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకోవటం, అలా చెయ్యి అడ్డం పెట్టుకుంటారు, మళ్ళీ ఆ చెయ్యి మీద చెయ్యి ఇన్ఫెక్ట్ అవుతుంది. ఆ ఇన్ఫెక్ట్ అయ్యి మళ్ళీ అన్నిటిని ముట్టుకుంటారు, లేకపోతే ఇంకొకరితో ఇలా పట్టుకుంటారు. అలా చేయటంతో ఆ వైరస్ వెళ్ళి వాళ్ళ మీద స్ప్రెడ్ అవుతుంది. సో వాళ్ళు దాన్ని అలానే ముట్టుకొని మళ్ళీ తినటము, కళ్ళు నలుపుకోవటం అలా చేయటంతో కూడా ఇది ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కనపడుతూ ఉంటాయి. ఓకే, ఆస్తమా ఉన్నవారు హెచ్ఎంపివి వైరస్ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ఆస్తమా కూడా ఉంది కదండి. నేను ఇంతకుముందు హార్ట్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లము, సిఓపిడి అన్నాను కదా. ఆస్తమా ఉండే వాళ్ళకు కూడా ఇది ఇన్ఫెక్ట్ అయితే వాళ్ళకు కొంచెం ఎగ్జాజర్బేషన్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. సో అందుకని మనం ఎంత తొందరగా దీన్ని ఐడెంటిఫై చేసి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనేది ఎంత తొందరగా ఇస్తే ఆ అక్యూట్ ఎగ్జాజర్బేషన్ అనేది అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. చూసారుగా, ఈరోజు మనతో టీఎన్జే రాజేష్ సార్ వచ్చేసి చాలా చక్కగా వివరించారు. హెచ్ఎంపివి వైరస్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఎవరికి వస్తుంది, దానికి సంబంధించిన జాగ్రత్తల గురించి. ఇది ఇవాల్టి వి హెల్త్ ప్రోగ్రామ్. సో మరో ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం.